హాస్పిటల్కి బయలుదేరే ముందు జ్యోతి అయితే ఇంట్లో పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఇక జ్యోతి అయితే పూజ చేసి పాట పాడి హారతిని వెలిగించి అందరినీ పిలిపించి అయితే అందరికీ హారతి ఇస్తుంది. అది చూసి అక్కడ ఉన్న హైమావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. మళ్ళీ నాకు నా పాత రోజులు గుర్తు తెచ్చావమ్మా అని చెప్పి జ్యోతితో హైమావతి అంటూ ఉంటుంది. ఇక జ్యోతి అందరికీ హారతి ఇచ్చేసిన తర్వాత ఇందమ్మ అలాగే యామిని అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. యామిని ఇలా అంటుంది, ఏంటి చిన్నత్తయ్య ఇది భరించలేకపోతున్నాను అని చెప్పి అంటుంది. ఈ బాధ ఇంకొన్ని రోజులేనే, ఆ జ్యోతి ఎలాగో చనిపోతుంది, అప్పుడు ఏమీ ఉండదులే అని చెప్పి ఇందమ్మ యామినితో అంటుంది. సరే చిన్నత్తయ్య గారు, ప్రస్తుతానికి ఈ హారతిని తీసుకోండి అని చెప్పి యామిని కూడా ఇందమ్మతో అంటూ ఉంటుంది. ఇక హైమ అయితే ఎలా అంటుంది, ఈరోజు నా కోడలు ఆపరేషన్, ఏమైనా సరే నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్పి ఆ దేవుడితో మాట్లాడి నా కోడల్ని తన కూతురే కాపాడుతుంది అని చెప్పి జీవనాన్ని చూపించి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి కుట్టి అయితే అలా మౌనంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.